మీ గురించి తెలుసుకోవాలనుకున్నాను. ఎందుకు సినిమా సంగీతం వైపు ఉన్న మీరు కంప్లీట్ గా స్పిరిచువల్ కు రావడానికి రీజన్ ఏంటండి? నాకు ఎందుకు అందులో నాకు ఉండలేకపోయాను. పర్టికులర్ రీజన్ అంటే నేను అంటే ఏదో రాత్రి ఏదో ఈతబోత జరిగింది అలా అని కాదు. నాకు అందులో నాకు నచ్చలేదు. నాకు స్పిరిచువల్ గా ఫీలింగ్ పీస్ అని నేను అది ఇంకా నాకు వద్దు, దేవుడు దీంట్లో సెలెక్ట్ చేసుకున్నాడేమో, ఎందుకు మనం వెనక్కి అడుగు చేసి దాంట్లోకి మనం వద్దు అని నేను డిసైడ్ చేసుకున్నాను. నాకు చాలా పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చాయి, చాలా. ఎందుకంటే వాన అన్ని హిట్ కాబట్టి చాలా ప్రొడ్యూసర్స్, చాలా డైరెక్టర్స్ నా పాటలు విని, అంటే నా ఆర్కెస్ట్రేషన్ విని కానీ ఇప్పుడు అడుగుతుంటారు, కానీ నేను చేయట్లేదు ఎప్పుడు. బికాజ్ అవి ఓవరాల్ గా యాటిట్యూడ్ సాంగ్స్ గానే ఉన్నవి ఫిలిం లో. మీరు ఎక్కడికి చూడండి, ఎవరినో మెప్పించాలా, ఎవరినో ఒక అది అంటే ఎవరిని కించపరచని అని చెప్పట్లేదు, హ్యూమన్ బీయింగ్ అనిపించాను. నేను హీరోలకే హీరో యేసు ప్రభుని మెప్పించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మనం హ్యాపీ, ఆయన కోసం చేస్తున్నప్పుడు ఇంకా మనకి హ్యాపీ కదా. ఎవరైనా మిమ్మల్ని అడుగుతారా, ఏంటి సార్ అంత మంచి పాటలు మీరు అడుగుతారా, మన గురించి అడిగారు, నేను తరించుకొని నేను ఏ పాట చేసినా మంచి పాటలన్నీ మీరు వేస్ట్ చేసుకుంటున్నారు అట్లా. వేస్ట్ ఏం లేదు, నేను దేవుడికి చేసుకుంటాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వేస్ట్ ఏముందండి, ఇప్పుడు ఇట్లా పాటలు మనం చూస్తే మనకు ఆత్మతృప్తి వస్తుంది కదా ముఖ్యంగా. మన దేవుడికి చేస్తున్న హ్యాపీనెస్ నాకు ఉంది. సో అందువల్ల నేను వెనక్కి